నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ఈ కుళ్ళు అండ్ అసూయ అసలు మనిషిలో ఎందుకు జనరేట్ అవుతాయి, మనలో వచ్చే మనస్పర్ధలు జనరలీ ఈ కుళ్ళు మరియు అసూయతో కూడుకున్నవి ఉంటాయి. బీజము పడుతుంది, విభేదం యొక్క బీజము పడుతుంది అంటే దానికి ముఖ్య కారణాలు రెండే. ఒకటి అసూయ, ద్వేషము, దానితో పాటు వచ్చే ఈ కుళ్ళు. 99% ఫ్యామిలీస్లో ఎంత మంచి ఫ్యామిలీ అయినా ఇది ఎక్కడో అక్కడ దాగి ఉన్న సత్యాలు. కుళ్ళు, ద్వేషము, అసూయ. అయితే ఈ మూడు లైఫ్లో ఉన్న అందరూ తమకు వచ్చిన యాక్టింగ్ చేసుకుంటూ తమ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఇవి మూడు ఎప్పుడు వాళ్ళతో ఉండే ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే ఇది మానవ సహజ ప్రకృతి. సో కుళ్ళు, ద్వేషము, అసూయ అనేవి ఒక న్యాచురల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఏ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ పర్సన్ అని చెప్తారు. కానీ నా ప్రకారం ప్రతి మనిషిలోనూ ఇవి జనరేట్ అయినా వీటిని దూరం ఉంచడం ఎలా అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే చాలా మటుకు దీనికి జవాబు చెప్పరు. చాలామంది సైకాలజిస్టులు కానీ వాళ్ళు కానీ ఈ కుళ్ళు, అసూయ, ద్వేషం ఈ మూడు మానవ సహజ గుణాలు కనుక మనము ఈ మూడు దీనిలకు సహజ గుణాలకు దూరంగా ఉండాలి. అది ఎలా ఉండాలి? ఆ సొల్యూషన్ ఎవరు చెప్పారు? ఈ మూడు మనిషికి ఉండకూడదు. ఈ ప్రవచనకర్తలు ఈ మూడు ఉండకూడదు, ఈ మూడు ఉండకూడదు, ఈ మూడు ఉండకూడదు అని చెప్పి ఇప్పుడు ఆ మూడే సమాజంలో చాలా ఎక్కువ శాతంగా ఉన్నాయి. అంటే ప్రపోర్షన్ చాలా ఎక్కువ ఉంది. అయితే ఈ కుళ్ళు, ద్వేషము, అసూయ ఇవి రాకుండా ఉండాలి అంటే మనం చేయగలిగిన ప్రయత్నమేమి? ఈ మూడు రావద్దు అంటే మనం చేయగలిగిన ప్రయత్నమేమి? మీరు గమనించండి వర్డ్స్. మనం చేయగల ప్రయత్నము అంటే దీంట్లో సఫలీకృతం అవుతాము, సఫలం అవుతుంది లేది అనేది ఏ గ్యారంటీ లేదు. కానీ మనము కాన్స్టెంట్గా ప్రయత్నిస్తుంటే ఈ కుళ్ళు, అసూయ మరి ద్వేషము అనేది ఒక లాస్ట్ పాయింట్. చాలా హార్డ్ అది కంట్రోల్ చేసేది. కుళ్ళు, అసూయ రెండు కంట్రోల్ చేయొచ్చు, కానీ ఈ ద్వేషము అనేది చాలా పవర్ఫుల్. అది సంథింగ్ బియాండ్ పర్సన్స్ కంట్రోల్. అయితే మనం ఇవాళ ఈ కుళ్ళు మరియు అసూయ ఈ రెండు పాయింట్స్ని మనము ఇవాళ డిబేట్ చేద్దాం, ఆలోచిద్దాం, మనము రమిద్దాం. అసలు ఈ రెండు పాయింట్స్
కంట్రోల్ చేయవచ్చా, ప్రాక్టికలీ పాసిబులా అని మనం ఇవాళ చూద్దాం. అసలు ఈ కుళ్ళు, అసూయ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మన తల్లిదండ్రుల పెంపకంతోనే ఈ రెండు విషయాలకు బీజం పడుతుంది. అసలు ఈ బీజం ఎందుకు పడుతుంది మనం ఆలోచిస్తే, ఇంట్లో ఉన్న నలుగురు పిల్లలకు తల్లిదండ్రుల భావన ఏమంటే ఈ నలుగురు పిల్లలలో శ్రేష్ఠుడు అంటే బిహేవియర్లో మంచి ఉన్న ఇలా పిల్లగాడు ఉంటాడు కదా, మంచి అలవాట్లు మంచి బిహేవియర్ ఉన్న పిల్లగాడు, అలాగే ఈ ముగ్గురు ఉండాలి అనే భావన తల్లిదండ్రుల్లో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ప్రకారము నలుగురు ఫోటో కాపీలు కావాలి. మంచి పిల్లగాడు ఉంటాడో వాడి ఫోటో కాపీలు ఈ ముగ్గురు ఉండాలి. అది పాసిబుల్ కాదు, అది వాళ్లకు కూడా తెలుసు. ఒక పిల్లవాడు ఉన్నట్టు ఇంకో పిల్లవాడు ఉన్నాడు, ఒక ఆడపిల్ల ఉన్నట్టు ఇంకో ఆడపిల్ల ఉండదు, ఒక మగ పిల్లగాడు ఉన్నట్టు ఒక ఆడపిల్ల ఉండదు, పెద్దవాడు ఉన్నట్టు చిన్నవాడు ఉన్నాడు. సో ఈ కఠోర సత్యాలు తెలిసినాక కూడా పేరెంట్స్ ఈ కుళ్ళు అసూయ పిల్లలకు తమ వంతు గిఫ్ట్గా ఇస్తారు. పిల్లల మధ్యలో కంపారిజన్ ఉండడం, చదువులో కంపారిజన్ ఉంచడం, నీట్నెస్లో కంపేర్ చేయడము, అలవాట్లను లేవనెత్తి విమర్శించడము, నలుగురిలో అవమానించడము, లేదా మంచి అలవాట్లు మంచి బిహేవియర్ ఉన్న పిల్లగాడిని నెత్తినెక్కించుకోవడము, లేదా చెడు అలవాట్లు ఉన్న పిల్లగాడినే నెత్తినెక్కించుకోవడం, ఇది కూడా జరుగుతుంది. పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేయండి, మంచి అలవాట్లు ఉన్న పిల్లగాడిని కూడా నెత్తినెక్కించుకుంటారు, పూర్త చెడిపోతున్న పిల్లగాడిని కూడా నెత్తినెక్కించుకుంటారు. అంటే ఆ పిల్లల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. మనం మంచిగా ఉంటే నెత్తినెక్కించుకుంటారా, పూర్త చెడిపోయే పిల్లగాడిని నెత్తినెక్కించుకుంటారు. ఇప్పుడు మంచి చదివే పిల్లగాడిని పట్టించుకోరు, ఫీజు కడితే వాడు చదివి వెళ్ళిపోతాడండి, వానికి ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల ఈ చిన్నోడికి వీనికి చదువు అబ్బుతలేదు, ట్యూషన్కి పంపించినా చదువుతలేడు, కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకోవాలి. అంటే నీ బిహేవియరు నీ చదువు ఈజీగా నువ్వు కంట్రోల్ చేయగలిగితే నిన్ను జనాలు విస్మరిస్తారు అని నీ భావన కలుగుతుంది. విస్మరిస్తారు అనే భావన కలుగుతుంది. ఎవడు చదవడో వెనుకబడిపోతాడో వాడిని నెత్తి మీద ఎక్కించుకొని లాలన పాలన బుజ్జగింపులు అన్నీ వానికే ఉంటాయి. ఫీజు కట్టినా ఫెయిల్ అవుతాడు, కానీ వానికే బుజ్జగింపులు ఉంటాయి. అలవాట్లు సరిగ్గా లేకపోయినా వాడిని సరిదిద్దుతూ ఉంటారు, అయినా వానికి ప్రిఫరెన్స్. అంటే అటెన్షన్ మొత్తము ఆ చెడిపోయే పిల్లగాడి మీద ఎక్కువ ఉంటుంది, బాగుపడ్డ పిల్లవాడి మీద తక్కువ ఉంటుంది. పేరెంట్స్ కవరప్ కూడా ఈ చెడిపోతున్న పిల్లగాడు ఆ మాత్రంగా ఉన్న పిల్లగాడిపై దృష్టి ఉంటుంది. కవరప్ కూడా వేరే వాళ్ళ ముందర ఈ చిన్నోండే ఎక్కువ కవరప్ చేస్తారు. లేదండి వాడు అట్లా కాదు, టైం ఉంది, ఇంకా వాడు డెవలప్ అవుతున్నాడు అంటారు. కానీ ఈ మంచిగా ప్రవర్తించే పిల్లగాడి ఎక్కువ డిస్కషన్ ఉండదు. దానివల్ల పిల్లల్లో ఏ భావన కలుగుతుందంటే మంచిగా ఉంటే పట్టించుకునేటోడు ఉండడు,
నేను మంచిగా ఉండి ఏం లాభం? ఉం? అంటే మనిషి పెరుగుదల అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే ఈ బీజం వేసేది పేరెంట్స్. అంటే మామూలుగా ఉండే పిల్లల మధ్యన తర్జన భర్జన సృష్టించేది పేరెంట్సే. ఈ పేరెంట్స్ కావాలని చేయరు. వాళ్లకు ఆ ట్యాక్లింగ్ పవర్ ఉండదు, ఆ నాలెడ్జ్ ఉండదు. పిల్లలని ఒక మాట వినే యంత్రంగా భావిస్తూ ఉంటారు. మనం చెప్పింది పిల్లలు వినాలి. ఇద్దరంటారు, ఇద్దరు వినరు. ఇద్దరు వినేవాళ్ళని విస్మరించి ఎవడు వినడో వాళ్ళని బుజ్జగిస్తారు. ఇది ఎంత అన్యాయం చూడండి. ఇది చాలా మటుకు 99% ఇంట్లో జరుగుతుంది. ఈ ఇక్కడ బీజం పడ్డది కుళ్ళు, అసూయ. ఎవరు ఫస్ట్ ప్రేరేపిస్తారంటే తల్లిదండ్రులే. పిల్లలకు అసలు ఇది రైట్ అప్రోచా రాంగ్ అప్రోచా తెలియదు. మనము చేసే డిస్క్రిమినేషన్ వల్ల పిల్లలలో ఈ తత్వము అవసరం వచ్చినప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఈ కుళ్ళు, అసూయ పండగల టైంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి పిల్లలలో. నాకు మంచి కలర్ తేలేదు, నాకు మంచి క్వాలిటీ డ్రెస్ తేలేదు, నాకు మంచి స్వీట్స్ తేలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను ఇక్కడ పోతా అంటే వద్దన్నావు, వాడు పోతా అంటే ఓకే అంటున్నావు. అంటే పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, నాకు ఎక్కడ అన్యాయం జరిగింది, దాన్ని నేను ఎప్పుడు వీళ్ళకి ఎత్తి చూపిద్దాము అని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. అంటే పిల్లలలో పేరెంట్స్ మీదనే ఈ రాగద్వేషాలు ఏర్పడతాయి. పేరెంట్స్ అనుకోకుండా సృష్టించిన ప్రాబ్లంని పిల్లలు గ్రాస్ప్ చేసి అది తల్లిదండ్రులపై ఉసిగొలుపుతారు, రివర్స్ అటాక్ అయితే. అప్పుడు పేరెంట్స్ ఈ ప్రాబ్లంని గుర్తుపట్టక అసలు ఇది పిల్లల ప్రాబ్లమే అని పిల్లలపై నెడతారు. పిల్లలు తల్లిదండ్రులపై నెడతారు, తల్లిదండ్రులు పిల్లలపై నెడతారు. ఈ నెట్టడం తోయడంలో సమయం గడిచిపోయి పిల్లలు ఒక స్థాయికి వచ్చేస్తారు. అంటే చదువు పూర్తయి జాబు చేసే స్థాయికి వస్తారు. అసలు మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఈ కుళ్ళు, అసూయ రాకుండా మన వంతు ప్రయత్నం మనం ఎలా చేయాలి? మన వంతు ప్రయత్నం గుర్తుపెట్టుకోండి, సొల్యూషన్ అని కాదు, మన వంతు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం మానవ మాతృలం కాబట్టి. ఆ ప్రయత్నం ఎలా చేయాలి? మీరు మీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు పిల్లల్లో అసలు నీవు నీ తమ్ముడితో నీకే సంబంధం లేదు. మనం ఏమనుకుంటాము, సంబంధ బాంధవ్యాలు తగిలిస్తే ప్రేమలు పెరుగుతాయి అనుకుంటాం. కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ లవకుశుల టైం పోయింది. ఇప్పుడు ఇండివిజువల్గా పర్సన్ నీట్గా బిహేవ్ చేసి టైం వచ్చినప్పుడు అంటే పండుగల పూట వచ్చిపోతే చాలు, రిలేషన్షిప్స్ ఇట్లే ఏడ్చినాయి. ఇప్పుడు మనం లవకుశుల టైంలో పోయి మీరు లవకుశుల్లా ఉండాలి, రామచంద్రుడు లక్ష్మణులా ఉండాలి, ఇవన్నీ బోగస్ డైలాగులు కొట్టద్దు. చిన్నప్పటి నుంచే పిల్లలకు తాను ఒక ఇండివిజువల్,
తనకు సంబంధించిన విషయాలు తాను గమనించాలి. ఏదైనా తప్పు ఒప్పులైతే పేరెంట్స్తో మాట్లాడాలి, కానీ నీ తమ్ముడితో, నీ అన్నతో, నీ చెల్లెలితో, నీ అక్కతో గొడవ పడొద్దు. ఎందుకంటే నీ అభివృద్ధిలో కానీ, నీ సంక్షేమానికి కానీ, నీ మంచికి కానీ చెడుకు కానీ నీ తమ్ముడికి, చెల్లెలకి, అక్కకి ఏ సంబంధము లేదు. చాలా కఠోరమైన ట్రీట్మెంట్ అనిపిస్తుండొచ్చు మీకు. ఇవాళ రేపు సమాజంలో ఉన్న వెసులుబాట్లు మనం చూసుకొని ప్రవర్తించాలి. నేను అదే చెప్తున్నా, లవకుశుల టైంలో పోయి డైలాగ్స్ కొట్టద్దు, రామ్ లక్ష్మణ్ పిక్చర్లు చూపించద్దు. ఎందుకంటే ప్రాక్టికలీ పాసిబుల్గా తల్లిదండ్రులే ఈ విభేదాలకు కారకులు. సో తల్లిదండ్రుల మెయిన్ ఏముండాలి అంటే ఒక పిల్లగానికి ఇంకో పిల్లగానికి, ఒక పిల్లగానికి ఒక బిడ్డకు మధ్య వ్యత్యాసం పెంచాలి. అంటే ఇప్పుడు మనం వ్యత్యాసం అంటే దాంట్లో గ్యాప్ పెంచాలి అని ట్రై చేసిన వాళ్ళు కలిసి పెరుగుతారు కనుక విభేదాలు రాక తప్పవు. కానీ పిల్లలను ఎలా పెంచాలి అంటే, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాతో డిస్కస్ చేయి, కానీ ఆ డిస్కషన్, ఆ అసూయ ఏ అభం శుభం తెలియని నీ అన్న మీద కానీ, తమ్ముడి మీద కానీ, అక్క మీద కానీ, చెల్లెల మీద కానీ తీయదు. నీ ప్రాబ్లం నీది, నీ ప్రాబ్లం మాది. పేరెంట్స్ చెప్పవలసిన విషయం ఏమంటే, నీ ప్రాబ్లం నీది, నీ ప్రాబ్లం నాది. అంతేగాని నీ ప్రాబ్లము నీ తమ్ముడి వల్ల, చెల్లె వల్ల, అక్క వల్ల కలగలేదు. కలిగితే మా వల్ల కలిగింది. నీ తమ్ముడు నీతో ఇలా ప్రవర్తించాడు అంటే అది మా తప్పిదమే అయి ఉండొచ్చు. వాడు చిన్నవాడు, వాడికి ఆ జ్ఞానము మేమే ఇయ్యలేదు కనుక నీవు అడ్జస్ట్ అయ్యి నీవు మాతో ఇంటరాక్ట్గా, నీవు పెద్దవాడి కనుక నీవు పెద్దగా ఆలోచించి మాతో మాట్లాడు, కానీ ఆ తెలివి లేని నీ తమ్ముడితో విభేదాలు పెంచుకోకు, లేదా చెల్లెలితో విభేదాలు తెచ్చుకోకు. అంటే చెప్పినంత ఈజీనా? కలిసి పెరిగే పిల్లలకు ఈ ఫిలాసఫీ అర్థమవుతుందా అంటే కాదు, ఖచ్చితంగా కాదు. ఇనీషియల్ స్టేజెస్లో కాదు. కానీ మనం పెంచే విధానం చూస్తే వాళ్ళు డిగ్రీ పూర్తయి పెళ్ళయ్యే, జాబ్ సెట్ అయ్యే వరకే ఊపిరి బిగించుకొని ఉంటారు. ఎప్పుడు వాళ్లకు జాబ్ దొరికిందో విభేదాలు మొదలవుతాయి. ఆ విభేదాలు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఉండవు, తారా స్థాయికి చేరిపోతాయి. అంటే దాని కర్వ్ ఇట్లుండదు, డైరెక్ట్ ఇట్లుంటుంది, స్ట్రైట్. మనం ఏం చేయలేము. ఇప్పుడు జాబ్లో జాయిన్ అయిన పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? చేయలేరు. కనుక చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ మధ్యలో ఒక గ్యాప్ తెచ్చారు. అంటే చాలా క్రూరంగా అనిపిస్తుండొచ్చు, చీలిపోతుంది ఫ్యామిలీ, చీలిపోయేదే. డోంట్ వరీ. అతుక్కొని ఉంటుంటే అదృష్టం బాగుంటే అతుక్కొని ఉంటాయి. నువ్వు పట్టించుకోకపోతే చీలిపోతుంది. నువ్వు అసలే పట్టించుకోలేదంటే ఎప్పుడో చీలిపోతాయి. కనుక చీలిక మనమే తేవాలి. చీలిక తేవటం వల్ల తమ్ముడు అన్నతో విభేదించడు, అన్న తమ్ముడి బిహేవియర్ని అండర్స్టాండ్ చేసుకుంటాడు. చెప్పినంత ఈజీ కాదు, మళ్ళీ చెప్తుంది. ఎందుకంటే పెద్దలే అండర్స్టాండ్ చేసుకోలేని సబ్జెక్ట్ ఇది. పిల్లలు ఎట్లా చేసుకుంటారు? కానీ
మనము కలుపు నివారించాలి అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కలుపు నివారణ చర్యలు అంటారు. అంటే వీళ్ళ మధ్యలో వచ్చే విభేదాలు, అసూయలు, కుళ్ళు అనేది వీడ్స్ లాంటివి, కలుపు లాంటివి. ఆ కలుపును ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్లో తీయాల్సి. విభేదాలు లేకపోతే మంచిదే. అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటున్నారు, కలిసి తింటున్నారు, విభేదాలు లేకుండా ఒకరితో ఒకరు మంచిగా ఉంటున్నారంటే నో ప్రాబ్లం, అదృష్టవంతులు మీరు. కానీ ఇవాళ రేపు 99% మంది దురదృష్టవంతులే. ఈ కుళ్ళు, అసూయ ఇలా అవాయిడ్ చేయాలి, ఎలా వాళ్ళతో పెరగకుండా చేయాలి అని మనం ఆలోచిస్తే వాళ్ళకు ఫస్ట్ నుంచే ట్రైన్ చేయాలి. నీ ముఖము వాణి ముఖము కలవదు, కలిసిన తేడాలు ఉన్నాయి. నీకున్న అభిరుచులు వాడికున్న అభిరుచులు వేరువేరు. కానీ అందుకే నీవు వాడిని చూసి అసూయపడవలసిన అవసరం లేదు, వాడు నిన్ను చూసి అసూయపడవలసిన అవసరం లేదు. నీవు ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. బుద్ధి అనేది ఏ సబ్జెక్టులోనైనా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఒకడు బుద్ధిమంతుడు కావచ్చు, ఒకడు పనిమంతుడు కావచ్చు. ఏది తక్కువ కాదు. బుద్ధిమంతుడు బుద్ధిమంతుడే, పనిమంతుడు పనిమంతుడు. వాడు బుద్ధిమంతుడైతే నీవు పనిమంతుడివి, వాడు పనిమంతుడైతే నీవు బుద్ధిమంతుడివి. వాడు చదువులో పడి కొట్టుకుపోతూ ఉంటాడు, కానీ నీవు ఆగి మా కోసం ఆలోచిస్తావు. చదివి పెరిగేటోడు మంచిదే, కానీ నీవేం తక్కువగా. నీవు చదువుకుంటూ మా బాగోగులు చూస్తావు, మమ్మల్ని పలకరిస్తావు. ఇది కూడా మీ అన్న చేసిన చదువులో ఉన్నతమైన పని కన్నా ఇది బెటర్. అంటే నీకు వాడికి ఏ పోలిక లేదు. పోలికలో ఏమన్నా తేడాలుంటే అవి స్పష్టంగా కనిపిస్తాయి. మా తరఫున మా బిహేవియర్లో ఏమైనా చేంజెస్ కావాలంటే నీవు నేరుగా మమ్మల్నే అడుగు, కానీ వాళ్ళతోని గొడవ పెట్టుకో. అంటే మనం ఇనీషియల్ స్టేజెస్లోనే క్రిస్టల్ క్లియర్గా విభేదాలు వాళ్ళలో తెచ్చేయాలి. ఇది విచిత్రమైన హ్యూమన్ సైకాలజీలో ఉన్న ట్రీట్మెంట్ అనుకుంటున్నా. ఈ యుగంలో ఈ ట్రీట్మెంట్లు కావాలి. పీస్ఫుల్గా ఫ్యామిలీ పీస్ఫుల్గా సపరేట్ అయిపోవాలంటే ఈ చీలిక మనమే తేవాలి. కష్టం. మన చేతులారా మనం గొడ్డలు తీసుకొని నరకడం అంటే కష్టం. కానీ ప్రాణం మిగిలించుకోవాలంటే ఆ చర్యలు తప్పు. చాలామంది విభేదిస్తుండొచ్చు. పిల్లల మధ్యలో చీలికలు తేవటమే. చీలికలు కాదు, పెద్దగా వెనక కొట్టుకొని చేస్తారు ఇలా చేయకూడదు. శారీరకంగా మీరు ఒకటే కడుపున పుట్టినా మీలో విభేదాలు మీరే చూసుకోండి, వాళ్ళకి ఎత్తి చూపాలి. నువ్వు క్రికెట్ మంచిగా ఆడతావు, వాడు చెస్ మంచిగా ఆడతాడు, నీకు వానికి పోలికేంది? చెస్లో క్రికెట్ బాల్ ఉండదు, క్రికెట్లో పాన్స్ ఉండవు, రాజు గుర్రము ఏనుగు ఏముండవు. సో వానికి వీడికి మీ పోలిక. నీ ఆట నీది, వాడాట వాడిది. వాడికి మ్యాథ్స్లో 90 వస్తాయి, నీకు సోషల్ 90 వచ్చింది. మ్యాథ్స్కు సోషల్కి ఏ పోలిక లేదు. సోషల్ చదువు, వాడు మ్యాథ్స్ చదువుతాడు. నువ్వు కూడా మ్యాథ్స్ చదవాలన్నా నేను రూల్ లేదు, నువ్వు కూడా సోషల్ చదవాలన్నా నేను రూల్ లేదు. అంటే మనకు బాధ అవుతున్న వాళ్ళల్లో ఉన్న విభేదాలను మనము సరి చేస్తూ ఎత్తి చూపుతూ వాళ్ళిద్దరిని సపరేట్ చేసేయాలి.
అంటే వాళ్ళకే కొన్నేళ్ళైనాక నాకు వాడికి ఏ సంబంధము లేదు అనే ఒక సైకాలజీ ఏర్పడింది. దాంతోపాటు ఈ సమాజం పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, దానికి నాకు సంబంధం ఉందా అని కూడా ఆలోచన శక్తి మొదలవుతుంది. ఎందుకంటే తమ్ముడినే కాదనుకున్నవాడు సమాజాన్ని ఈజీగా ఇగ్నోర్ చేయగలడు. కిరాతకత్వం అంటారా? ఉంది. కిరాతకత్వంతోనే నేటి సమాజానికి అంటే ఇంజెక్షన్ ఎక్కియాలి. తప్పదు. మంచి మాటలు, రామాయణం, మహాభారతం ఇవన్నీ అయిపోయినాయి పని. ఇప్పుడు పనికిరాదు. లవకుశుల కథలు ఇవన్నీ చెప్పొద్దు. అయిపోయాయి, జమానా అయిపోయాయి. దీనికి ట్రీట్మెంట్ ఇలాగే ఇవ్వాలి. తమ్ముడిని చూసి అన్న అసూయపడద్దు, చెల్లెల్ని చూసి అక్క అసూయపడద్దు. అంటే ఇద్దరిలో ఉన్న భేదాలను చిన్నప్పటి నుంచే క్లియర్ కట్గా చూపించి ఇద్దరిని జరిపారు. గమనించండి, పెండ్లిళ్ళ తర్వాత ఎవరి బతుకు వాళ్ళే బతుకుతున్నారు. కనుక పెండ్లికి ముందు వీళ్ళు దీనికి సిద్ధమైపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు తెలుసు, పెళ్లి తర్వాత ఎవడి బతుకు వాడు బతుకుతాడు. దీని మధ్యలో దీనికన్నా ముందే ఈ రాగద్వేషాలు, అసూయలు, కుళ్ళు కుతంత్రాలతో విభేదించి సపరేట్ అయ్యే బదులు స్మూత్ సపరేషన్. ఇది ఒక యూనిక్ సొల్యూషన్, కఠోరమైన సొల్యూషన్, కానీ తప్పదు. ఇంకోటి, ఈ కుళ్ళు అనేది ఎందుకు ఏర్పడుతుంది పిల్లల? ఈ కుళ్ళు అనే తత్వాన్ని నూరిపోసేది కూడా తల్లిదండ్రులే. కుళ్ళు, అసూయ ఈ రెండిటికి బీజం వేసేది తల్లిదండ్రులే. పిల్లల ముందు ఇంకో పిల్లల్ని కించపరిచితే ఆ పిల్లల స్థాయి కింద దిగజార్చితే మీ పిల్లలు కూడా ఆ పిల్లలను కింది స్థాయి వ్యక్తులుగా చూస్తారు. ఈ రాగద్వేషాలు ఎవరికి ఉన్నాయి? మీ అమ్మా నాన్నలకు ఉన్నాయి. ఆ అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారు? మీ పవిత్రమైన మనసులో ఈ రాగద్వేషాలను ఇంజెక్షన్ పెట్టి మరీ నొక్కుతున్నారు. వాడా బేకారుగాడు, ఏడా మామ కొడుకు, వాడు వినడు, మా పిల్లల్లా కాదు వాడు. తమ్ముడు కొడుక బేకారుగాడు రోడ్డు మీద తిరుగుతాడు. మావాడు చూడు రోజుకు 9 గంటలు చదువుతాడు, మా మాట జవదాటాడు. వాడా ఎదురు జాబ్ ఇస్తాడు, రోడ్ల మీద తిరుగుతాడు, 10th ఫెయిల్ గ్యారంటీ. అసలు అవుతాడా లేదా? అసలు వాడు రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నాడు? దానికి కారణాలేమి? వాడు చదువుతలేడు, దానికి కారణాలేమి? అసలు వానితో వీడికి ఏం సంబంధం లేదు. కానీ అనవసరంగా నీ తమ్ముడి కొడుకును నీ పిల్లల ముందు కించపరిస్తే నీకు వచ్చే లాభం ఏమీ లేదు. నీ తమ్ముడి కొడుకు లైఫ్ వేరే, నీ కొడుకు లైఫ్ వేరే. వాడు కొట్టుకోపోతే నీకేమి? వాడు 10th ఫెయిల్ అవుతాడు, 3 సార్లు రాస్తాడు సప్లిమెంట్, రాని వాడి ఇష్టం. వాళ్ళ నాయన ఫీజు కడతాడు, రాస్తాడు. ఇప్పుడు నీ కొడుకుతో కంపేర్ చేసే అవసరం ఏమొచ్చి? అంత తొందర ఏముంది? అంటే వాడిని కింద వేయడానికి వీడిని పైకి లేపాలి. వాడిని కళ్ళ ముందరనే అంటే వానికి ఐడియా వస్తుంది, ఓ వీడు బేకారుగాడు, నా కజిన్ ఒక బేకారుగాడు అని. ఈ తల్లిదండ్రుల వల్లనే ఈ పిల్లగానికి తెలుసు. అప్పటిదాకా పిల్లగాడితో క్రికెట్ ఆడుతుంటారు. కానీ ఎప్పుడు మీ తల్లిదండ్రులు వాడిని కించపరుస్తారు, మూడో వ్యక్తి ముందర, అది క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి ఓహో వీడిని ఇలా కూడా, వీడిని వీక్ పాయింట్స్ ఇవి, వీడిని ఇలా కూడా కించపరచవచ్చా అని ఒక మైండ్
ప్రిపేర్ అయిపోతాడు. టైం వచ్చినప్పుడు ఏ మొన్న చెప్పిండు నువ్వు బేకార్గా అనమాట కదా, 10th పాస్ కావట, నీకు టాలెంట్ లేదు అంటే. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు విభేదాలు వచ్చినా వాడు ఈ పాయింట్ యూజ్ చేసుకుంటాడు. ఏమరా తొండి ఆడుతున్నట్టే, వాడు తొండోడే మన చెప్పిండు చదువు రాదు పాడరాదు రోడ్ల మీద దిగుతాడు, అందుకోసం వాడు అట్లా మాట్లాడతాడు, వాడంతా తొండి చేసేది అందుకే బేకారుగాడు అని మన మా అమ్మ నాయన చెప్పింది అట. ఇప్పుడు వీడి మీద వానికి ద్వేషం, వాడి మీద వీడికి ద్వేషం. మీ పిల్లలే యావరేజ్ ఉన్నారు, ఇక మామ కొడుకు అన్న కొడుకు మంచిగా చదివి ఐఐటీలో ఎంఎస్సి చేసిండో, ఐఐటి చేసిండో, బీటెక్ చేసిండో, ఎంబీఏ చేసిండో, ఐఐఎం చేసిండు, ఏమో చేసిండు. అయితే చూసినావా, ఏం చేయకపోయినా వాడు చదివి ముందర వెళ్ళిపోయాడు. ఏం చేసిండ్రో ఏమో, ఏ అదృష్టం చేసుకున్నారో, మంచి స్కూల్ వేసిండ్రు, జబర్దస్త్ స్కూలు, మంచి కోచింగ్ ఉంది. మా దగ్గర డబ్బులు లేవు, మేము మామూలు స్కూల్ వేసినాం, అందుకోసం ఇట్లా అయిపోయి పోతాడు. ఎప్పటిలో పోతాడు, ఎంత పైకి పోతాడు చూద్దాం. పైకి పోయేటోడు కిందికి రాడా, వాడు ఇంకా పైనే పోలేదు, నీవే పంపిస్తే వాడిని పైకి, మళ్ళీ నీవే కిందికి తీస్తే. పైకి పోయేటోడు ఎన్ని రోజులు పైకి పోతాడు, వాడు మంచిగా చదువుకున్నాడు, చదువుకొని పెండ్ అయిపోయి ఒక నెలకే డైవర్స్. నేను చెప్పలే చదువుకుంటే లాభం లేదు, పైకి పోయిండు, పెళ్ళిలో ఫెయిల్ అయ్యిండు, కిందికి వచ్చిండు. నేను చెప్పలే ఆ రోజు చదువుకుంటే ఏంది సంసారం చేయరాలే అంటే. ఒక మనిషి ఎదుగుతుంటే ఆ ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ గుర్తుపట్టడం, ఎక్కడ వీక్ పాయింట్ ఉంది వీడి. ఇప్పుడు మన పిల్లలు యావరేజ్ ఉన్నారు, ఈ యావరేజ్ని ఆ ఎక్స్ట్రాడినరీ పర్సన్ని యావరేజ్కి ఎట్లా తేవాలి అంటే ఎట్లా తేవాలి. చాలామంది ఉంటారు హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాడు పెండ్లికి రాగానే ర్యాంక్ సెలెక్షన్ ఉంటాడు. ఎందుకంటే వాడు సొసైటీ వైజ్ అమాయకుడు, వాడు చదువులు బ్రహ్మాండంగా చదువుతాడు, ఏ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం చూస్తాడు, మంచి జాబు, లక్షల జీతం, లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసే అంత ఆ టైం వచ్చే వరకు బురదల కానీ ఏదో ప్రాబ్లం అవుతుంది, లేదా ఆమె అన్న డేంజరస్ ఉంటుంది, వీడన్నా డేంజరస్ ఉంటాడు, ఏదో ఒకటి ఉంటుంది. అల్లుడన్నా డేంజరస్ ఉంటాడు, ఈ బిడ్డ అన్నా డేంజరస్ ఉంటుంది. ఇద్దరికి విభేదాలు నడుస్తూనే ఉంటాయి, లక్షల జీతాలు వస్తూ ఉంటాయి, కార్లలో తిరుగుతుంటారు, విమానాలు తిరుగుతుంటారు, కొట్టుకొని వస్తుంటారు. అదే వీళ్ళకి ఆపర్చునిటీ. చూసినా ఎంత పైన వచ్చినా కిందికి రావాల్సింది, అయిపోయా లైఫ్లో ఫెయిల్ అయ్యాడు. నేను చెప్పలే చదివితే అయిపోయా కాదు, లైఫ్ తెలియదు వాడికి. మా పిల్లలు చూసినావా అట్టట్టు చదివింది కానీ ఏదో సంసారాలు మంచిగా నెట్టుకొని వస్తుంది. అంటే మనలో అసూయని మనము ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ కుళ్ళును మనము ఎప్పుడు సాటిస్ఫై చేసుకుంటూ ఉండాలి. కొత్త బండి తీసుకున్నాడు కదా, ఏమన్నా యాక్సిడెంట్ అయిందట, తుక్కు తుక్కు అయిపోయింది బండి. పెట్టిండు 20 లక్షలు పెట్టి బండి తీసుకున్నాడు, నడపరాలే. 20 లక్షలు బండి తీసుకుంటే అయిపోయినా నడపరాలే. పోయిండు ఎక్కడో గుద్దిండు, గ్యారేజ్లో పడ్డాడు. అవును భయ్ తీసుకున్నాడు 20 లక్షల బండి, గ్రేటే, నేను లేదంటలేదు. మరి దాన్ని నడపరాకపోతే 20 లక్షల బండి ఏం తీసుకోవాలి, 2 లక్షల బండి తీసుకోవాలి. అంటే ఏదే బండి అయినా గుద్దేటోడే వాడు, అది గ్యారేజ్కి పోయేది. 20 లక్షల బండి అయిపోయింది 2 లక్షలు. అంటే ఇప్పుడు 20 lakhs బండి తీసుకున్నాడు అని దాన్ని కిందికి ఎట్టేయాలంటే వీడికి నడపరాదు. ఇప్పుడు 2 లక్షల బండి తీసుకుంటే వీడు మెంటలీ సాటిస్ఫైడ్. 20 lakhs బండి తీసుకుంటే దాన్ని గుద్దిచ్చి గ్యారేజ్కి పంపించే వరకు వీళ్ళకు మనశ్శాంతి ఉండదు. అంటే కుళ్ళు చాలా మటుకు కుళ్ళు ఎక్కడ ఉంటుంది మానవ దీంట్లో అంటే, ఎవరైనా సంసారం మంచిగా సాగుతుంది అంటే, మంచి కోడలు దొరికింది, అందరు కలిసి హ్యాపీగా నవ్వుకుంటే టీ తాగుతుండ్రు, కాఫీ తాగుతుండ్రు, బాల్కనీలో కూర్చుందంటే ఇంకా తట్టుకోలేరు.
జనాలు. అసలు అంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు జనరలీ సారీ జనరలీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే ఎవడన్నా పోయి అడుగుతారా, మీ కోడలు ఇంత మంచిగా ఎట్లుందండి, మీరందరూ ఇంత మంచి కలిసిమెలిసి ఉంటున్నారు, దీనికి రహస్యం ఏమి అని అడగారు. మీ కోడలు బాగా నవ్వుకుంటుంది వాడు రేపు, మర్యాద లేకుండా మీ ముందర నవ్వుతుంది, మీ ఓడి భుజం మీద చేస్తుంది. మొన్న చూసినా తొడ మీద చేసి మాట్లాడుతుంది మీ బాబుతో. హ్యాపీగా ఉన్నారు కరెక్టే, అత్త పక్కకు కూర్చుంది, మర్యాద లేదా నాకు? అసలు వీళ్ళు నవ్వుకుంటా సంతోషంగా ఎందుకున్నారు అని అడగకుండా ఈ నవ్వుకుంటా సంతోషంగా ఉండే దాంట్లో నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా రెచ్చగొట్టగలమా? వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ లెవెల్కి తేగలమా? అంటే వాళ్ళ హ్యాపీనెస్ లెవెల్ ఎక్కడ ఉంటే దాన్ని గుంజుకొని వచ్చి మన లెవెల్కి తేవాలి. దీన్నే కుళ్ళు అంటే. మనకు దక్కనిది వేరే వాళ్ళకి దక్కకూడదు. ఆ దక్కిన టెక్నిక్ మనకు తెలవాలి. తెలిసినా మనం ఏం చేయలేము అని తెలిసిపోయింది అనుకోండి, ఈ కొళ్ళు డబల్ అవుతాయి. ఇప్పుడు ఎవరైనా కోడలు అమ్మ టీ చేయి అనగానే టీ చేసుకొని వస్తాను అనుకోండి, అదే నీ కోడలకు టీ చేయి అంటే ఈయనట్టు ఉంటుంది. ఒక 2 గంటలు అయినాక టీ చేసుకొని వస్తుంది. దీంట్లో తప్పెవరిది? కోడలిదే. అయితే నీ కోడలిని నువ్వు సరిదిద్దుకోవాలన్నా, నీ కోడలేమమ్మా బానిసలాగా ఉంది, టీదే అని తెచ్చిపెడుతుంది. బానిస, నీ కోడలు బానిసనే. అత్త టీ ఏమమ్మా టీ తెస్తావా అంటే 2 నిమిషాలు టీ తెచ్చిస్తుంది, భయంతో ఉనికిపోతుంటుంది. పని మంతురాలు అని ఒప్పుకోదు. నీ కోడలు నీవంటే భయం, బానిస, బానిసత్వం, ఫ్రీడమ్ లేదు నీ కోడలికి. మరి నీ కోడలు మళ్ళీ 2 గంటలు అనేది ఇస్తుంది. పని అండి, పని ఒత్తిడి ఎక్కువైపోయి మనం 10 సార్లు టీ చెప్పినా తేలేకపోతుంది మా కోడలు. పని ఒత్తిడి ఎక్కువ, పిల్లలు అవి అన్నీ ముగించుకొని మాకు 2 గంటలైనా టీ తెచ్చిస్తుంది. టీ మాత్రం సూపర్ ఉంటుందండి. 2 అవర్స్ అనేది తెచ్చిస్తుంది, కానీ టీ జబర్దస్త్ ఉంటుంది. అదే వాళ్ళ కోడలు ఏం టీ తెచ్చిస్తుందో తెలియదు, 2 నిమిషాల్లో తెచ్చిస్తుంది. ఆ పాలు కాగబెడుతుందో డికాషన్ మంచిగా వేస్తుందో లేదో కూడా తెలియదు. ఆ చాయ్ పత్తి ఏమి వేస్తుందో ఏమి 2 నిమిషాలు టీ తెచ్చిస్తుంది. మా కూడా అట్లా 2 గంటలు టైం తీసుకుంటుంది, కానీ జబర్దస్త్ టీ ఇస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ని పల్టీ కొట్టించి వాళ్ళది చెడు చేసి ఇది మంచిగా చేయాలి. ఇది జనరల్లీ మన సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. ఈ రాగద్వేషాలు దీనికి అతీతులం కాదు, కానీ దీన్ని కంట్రోల్ చేసుకోగలమా? మన వంతు మా ప్రయత్నం మనం చేయాలి. భూమిపై పుట్టిన ప్రతి మనిషి యూనిక్ అని మనం ఎప్పుడు గుర్తుపడతాము. ప్రతి ఒక్క పిల్లగాడు ఐఐటి చదవడానికి పుట్టలేదు, ప్రతి ఒక్క పిల్లగాడు బీటెక్ చేయడానికి పుట్టలేదు, ప్రతి ఒక్క పిల్లగాడు ఎంబీబీఎస్ చదవడానికి పుట్టలేదు, ప్రతి ఒక్క పిల్లగాడు బిట్స్ పిలానీలో సీటు సంపాదించలేడు, ప్రతి ఒక్క పిల్లగాడు ఎంబీఏ చేసి అమెరికా వెళ్ళలేడు. ప్రతి ఒక్క పిల్లగాడు ఒకే ముఖంతోని, ఒకే హైట్తోని, ఒకటే స్వభావంతో పుట్టడు అనే సత్యం ఎంతనో, జీవిత క్రమంలో ఎవరు ఒకేలా వ్యవహరించరు, ఒకేలా ఉండలేరు అని ఎప్పుడు ఒక మనిషికి తనంతకు తాను తెలుసుకుంటాడో, లేదా పేరెంట్స్ వాళ్ళలో అలా నూరిపోస్తారో, అప్పుడే ఈ రాగద్వేషాలు అనేది
ఈ అసూయలు కొంతవరకు కంట్రోల్లో ఉంటాయి. మనము సచిన్ తెండూల్కర్ సిక్సర్ కొడితే చప్పట్లు కొడతాం. అదే మన రిలేటివ్ ఎక్కడైనా స్టేడియంలో సిక్సర్లు కొడితే ఏహే వాడు బౌలింగ్ చేయరాలేదు, వాడు మెల్లగా వేస్తాడు బాలు, మనోడు కొడతాడు. అదే సచిన్ తెండూల్కర్కి ఫుల్ టాస్ వచ్చి ఉంటుంది, వేసి కొట్టింటాడు, 6 పోగా చప్పట్లు కొడతాడు. అదే మన రిలేటివ్ గా స్టేడియంలో 6 కొడితే బౌలర్ బేకార్గా అండి కొట్టిండు వాడు, బౌలర్ రానివ్వండి, వసీం అక్రమ్ లాంటి బౌలర్ రానివ్వండి, వికెట్లు ఎగిరిపోతాయి. కోచింగ్ అంటే పైసలు ఇచ్చి ఇప్పించిండ్రు, మనోడికి అంత టాలెంట్ లేదు. ఇప్పుడు ఎక్కడ పోతాడు, పోతే ఎక్కువ అయితే కాలేజ్ టీం వరకు పోతాడు. అంటే మనము బయటి వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం, కానీ మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా అదే ఘనకార్యం చేస్తే దాన్ని తక్కువగా చూస్తాం. అంటే ఇవన్నీ అంటే మానవ సహజమే, ఇవన్నీ ప్రతి మనిషిలో ఉంటాయి, నాలో కూడా ఉంటాయి, అందరిలో ఉంటాయి. కానీ దీన్ని బహిర్గతపరచవచ్చా, దీన్ని మాటల రూపంలో వ్యక్తపరచవచ్చా? ఇప్పుడు నీకు అనిపిస్తుంది వాడు బేకార్ బౌలరే మనోడు కొట్టిండు అని, కొట్టిండైతే కొట్టిండు కదా, వాడు బేకార్ బౌలర్ అయితే వీడి అదృష్టం, అది వీడేం చేయాలి? ఇప్పుడు నీవు బౌలర్ని అయితే మార్చలేవు, పోయి వద్దు వీడికి మంచి మా రిలేటివ్ వీడికి జబర్దస్త్ బౌలర్ ఇవ్వండి, వీడి వికెట్లు ఎగిరిపోవాలని చెప్తావు, చెప్పలేవు. అంటే నీ చేతిలో ఏదీ లేదు, కానీ విమర్శలు మాత్రం చేస్తున్నావు. ఇది ఎంతవరకు సబబు? వాడి ఫీజు నీవు కట్టలే, వాడి బుక్స్ నీవు ఇప్పలే, వాడి డ్రెస్ నీవు ఇవ్వలే, రోజు పొద్దున్న టిఫిన్ బాక్స్ నీవు ఇవ్వవు. వాడు ఎవరి ఇంట్లోనో పెరుగుతున్నాడు, వాడి అలవాట్లు, వాడి టాలెంటు, వాడి అదృష్టము, వాడి దురదృష్టము, వాడి కండిషన్స్ వేరే. ఇవన్నీ సత్యాలు తెలిసినాక అందరూ ఈక్వల్గా ఉండాలి అని మన బ్రెయిన్లో ఎందుకు ఎక్కదు? ఇప్పుడు మనం కడుపులో పుట్టినాక మనం తెల్లగా పుట్టామా నల్లగా పుట్టామా అనే సత్యాలు ఇలా స్పష్టంగా ఉంటాయి, మనం ఏం పీకలేము. ఇది కూడా మనం ఏం పీకలేము అని ఎందుకు గుర్తుపట్టుకోము? తెల్లగా నల్లగా పుట్టేది మన అదృష్టం, మన పేరెంట్స్ డిఎన్ఏ మీద ఉంటుంది అని మనం ఎట్లా గుర్తుపట్టేసినాం. మరి ఇది కూడా అంతే కదా, ఇది ప్రోగ్రెసివ్ డిఎన్ఏ. అంటే పెరుగుతున్న కొద్దీ డిఎన్ఏ యొక్క అంటే దాన్ని ఏమంటారు, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ డిఎన్ఏ పరిణామ క్రమంలో అది డెవలప్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసుకోరు? చిన్నగా ఉన్నప్పుడు డల్గా ఉంటాడు పిల్లగాడు, పెద్దగానే ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తుంటాడు. అంటే వీళ్ళ తల్లిదండ్రుల పెంపకమా? కాదు, వాడి అదృష్టం, వాడి టాలెంట్. అది దాన్ని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయము? కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాడు దేనికి పనికిరాడు, అయినా వాళ్ళంతూ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళ అదృష్టం. అంటే వాళ్ళంతూ వాళ్ళు ప్రయత్నం చేసేదే వాళ్ళకి ఇక లాస్ట్ ఆప్షన్. ఆ పిల్లగాడిని ఎక్కడో తీసుకుపోలేదు, ఇంపాసిబుల్, అందరు తెలుస్తుంటారు. కానీ ఒక మానవ సహజం గుణం అది, తమ వంతు తాము ప్రయత్నం చేసేదంటే తప్పులేదు. ఏ క్షణమైనా ఆ పిల్లగాడికి మంచిగా జరగవచ్చు అనే తాపత్రయంతో చేస్తారు. కానీ దీంట్లో కూడా ఓవర్ యాక్షన్ కావచ్చు. ఓవర్ యాక్షన్ అయినప్పుడే సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది. లేదండి మా బాబు జీనియస్ అన్నారా, ఫినిష్. మా బాబు యావరేజే కానీ మా ప్రయత్నం ఏం చేస్తాం, కరెక్ట్. సమాజం నుంచి వ్యతిరేకత, కుళ్ళు, అసూయ, ద్వేషాలు ఇవన్నీ పెరగొద్దు అంటే మనం మోడరేట్గా ఉండడం నేర్చుకోవాలి. ఎంత సంపాదించినా మోడరేట్, ఎంత పెరిగినా మోడరేట్, ఎంత సంతోషపడినా మోడరేట్గా ఉండాలి. కొంతమంది సంతోషం ఎక్కువమై మిగతా వాళ్ళ మీద ద్వేషంగా చూపిస్తారు. చూసినావా నా కొడక ఇప్పుడు చూడు ఎట్లున్నాడు వీడు, అవసరం లేదు. మీ పిల్లగాడు మంచిగా అయింది కదా, అయిపోయి ఆపే, అక్కడ ఎమోషన్ ఆపే. నా పిల్లగాడు ఇట్లా అయిండు, నీ పిల్లగాడు, ఇవన్నీ ఉంది. అంటే మనం ఇప్పుడు యావరేజ్గా ఉండటం నేర్చుకుంటాము.
మనలోని రాగద్వేషాలు కొంతవరకు కంట్రోల్లో ఉంటాయి. పూర్తిగా కంట్రోల్ కావడం అంటే వాడు దేవుడితో సమానం, అది కాని పని. కనుక మనం పెరిగేటప్పుడు, మనం పిల్లల్ని పెంచేటప్పుడు కొద్దిగా ఆవేశపడకుండా జాగ్రత్తగా, మనం ఏమీ కాదు, మనం ప్రపంచంలో ఇంత, మనం పెద్ద గ్రేట్ కాదు, మనం చేసే పనులు పెద్ద ఘనకార్యం కాదు అని పిల్లలకు ఎప్పుడూ సూచిస్తున్నాయి. ఎప్పుడూ సూచిస్తున్నాయి. వాడు కోటీశ్వరుడు అంటే వాడి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. వాడు ఎట్లా కోటీశ్వరుడు, నువ్వు అసూయపడకు, నువ్వు ద్వేషించకు, వాని గ్రోత్ని నువ్వు అబ్జర్వ్ చేయి, వాడి బ్యాక్గ్రౌండ్ని అబ్జర్వ్ చేసి నీ అభిప్రాయం చెప్పు. వాడు కోటీశ్వరుడు, నేను ఇంకా లక్షాధికారిని కాదు. వాడు కోటీశ్వరుడు ఎందుకయ్యండి? రీజన్స్ ఏమి ఒక్కసారి చూడు, ఆగు, చూడు, పరిశీలించు, తర్వాత ద్వేషించు, విభేదించు, కుళ్ళు కుతంత్రాలు డెవలప్ చేసుకో, చూద్దాం. సత్యము తెలిస్తే ఇవన్నీ ఉండవు. అసత్యాలను నమ్మటం వల్లనే ఈ రాగద్వేషాలు, అసూయలు, కుళ్ళులు డెవలప్ అవుతాయి. కనుక మనము పిల్లల్ని బ్లేమ్ చేసే కన్నా ముందు మనల్ని మనము కరెక్ట్ చేసుకుంటే ఇవన్నీ పిల్లలలో కొంతవరకు మార్పు తెచ్చి ఈ సొసైటీలో కొద్దిగా శాంతి అనేది ఏర్పడుతుంది. లేకపోతే ఇట్లా కొట్టుకొచ్చుడే నడుస్తుంది. కనుక మనము ఈ కుళ్ళు, ఈ ద్వేషము, ఆవేశముతో కూడుకున్న కుళ్ళు, అసూయ, విద్వేషాలు, ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలంటే మనము పెద్ద పోటుగాళ్ళం కాదు అని మనకు మనము చెప్పుకుంటూ ఇతరులకు కూడా, అంటే పిల్లలకు కూడా అదే విధంగా పెంచితే మనం కొంతవరకు ఈ సొసైటీకి మేలు చేస్తున్న వాళ్ళం అవుతాము అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.